ఈరోజు వీడియోలో కేంద్రీయ విద్యాలయ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్స్కి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవటం జరిగింది. అందులో బాలవాటిక అట్లాగే క్లాసెస్ 2 to 11th సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్, అట్లాగే ఇందుకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అడ్మిషన్ షెడ్యూలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిజర్వేషన్స్, ఫీజ్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, జనరల్ ఇన్ఫర్మేషన్ తదితర అంశాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం బాలవాటికకి బాలవాటిక 1కు సంబంధించినటువంటి అడ్మిషన్ నోటీస్ గురించి ఒకసారి చూద్దాం. అందులో బాలవాటిక 1 వచ్చేసరికి ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసరికి పూర్తిగా ఆఫ్లైన్ మోడ్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏప్రిల్ 1వ తారీఖు అంటే మండే నుంచి అట్లాగే ఏప్రిల్ 15th వరకు, మళ్ళీ ఏప్రిల్ 15th మండే ఈవినింగ్ 5 వరకు కూడా ఈ యొక్క ఆఫ్లైన్ మోడ్లో అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఆఫ్లైన్ మోడ్లో అంటే దగ్గరలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆఫ్లైన్లో అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఇవ్వటం అనేది మనకు ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. ఈ యొక్క ఆఫ్లైన్ ప్రాసెస్ మనకి బాలవాటిక 1కి సంబంధించి అందులోనే మనకి ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 3కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి దీనిలో జరుగుతుంది. అట్లాగే ఇక్కడ బాలవాటిక 1కు సంబంధించి మినిమం ఏజ్ అడ్మిషన్కి మెన్షన్ చేస్తున్నారు. అది వచ్చేసరికి 3 years అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. అట్లాగే ఈ మినిమం ఏజ్ 3 అనేది ఏదైతే ఉందో పిల్లలు బోర్న్ ఆన్ ఆర్ బిఫోర్ 31/3/2024 కల్లా 3 years అనేది కంప్లీట్ అవ్వాలని చెప్పేసి, అట్లాగే క్లాసెస్ మినిమము మ్యాక్సిమము ఏజ్ రిలాక్సేషన్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అది వచ్చేసరికి బాలవాటిక 1 వచ్చేసరికి 3 years <4 years, బాలవాటిక 2 వచ్చేసరికి 4 years <5 years, బాలవాటిక 3 వచ్చేసరికి 5 years <6 years. ఈ మెన్షన్ చేసినటువంటి ఏజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఇవి అడ్మిషన్ ప్రాసెస్కి ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఇవి. ఇంకా షెడ్యూల్ ఫర్ అడ్మిషన్స్ బాలవాటిక క్లాస్కి సంబంధించి సెషన్కి సంబంధించినటువంటి అడ్మిషన్ షెడ్యూల్ డేట్స్ ఒకసారి మనకు కనుక చూస్తే నోటిఫికేషన్ వచ్చేసరికి మార్చి 4th వారంలో ఇవ్వడం జరిగింది. లేటెస్ట్గా మనకి 31st 3rd. నెక్స్ట్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ప్రాసెస్ ఆఫ్లైన్లో అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. బాలవాటిక 1, 2, 3కి వచ్చేసరికి ఏప్రిల్ 1st మండే స్టార్ట్ అయింది మార్నింగ్ 10 నుంచి. అది కూడా మనకి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ ఓన్లీ ఇన్ సెలెక్టెడ్ కేంద్రీయ విద్యాలయమ్స్. నెక్స్ట్ అట్లాగే లాస్ట్ డేట్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి బాలవాటిక 1, 2, 3కి వచ్చేసరికి ఏప్రిల్ 15th సాయంత్రం 5 గంటల వరకు. ఏప్రిల్ 15th వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజన్ లిస్ట్, ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ మనకి ఏప్రిల్ 19th ఫ్రైడే రోజున అనౌన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాగే సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ 29th. నెక్స్ట్ థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఉందో అది మే 8th మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసరికి ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కాకుండా ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే కన్సర్న్ డాక్యుమెంట్స్ ఇన్ టైంలో సబ్మిట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఇంకా సీట్స్ రిమైన్ వేకెంట్గా ఉండి అప్పటికి కూడా సీట్స్ కనుక వేకెంట్గా ఉంటే మనకి అప్పుడు థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఉందో అది మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఎక్స్టెండెడ్ అంటే రిమైనింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి సఫిషియంట్ అప్లికెంట్స్ కనుక లేకపోతే వారికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ మోడ్ ఏదైతే ఉందో దానికి మే 7th అట్లాగే మే 8th, మే 15th వరకు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించినటువంటి వేకెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది బాలవాటిక 1, 2, 3కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఫర్ అడ్మిషన్. ఇంకా నెక్స్ట్ మనం క్లాస్ 1 నుంచి అట్లాగే క్లాస్ 11 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే అడ్మిషన్ ప్రాసెస్ షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ డేట్స్ ఒకసారి చూద్దాం.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బాలవాటిక 1, 2, 3 వచ్చేసరికి ఆఫ్లైన్ మోడ్ అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి క్లాస్ 1 వచ్చేసరికి మళ్ళీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అది కూడా ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 10కి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15 ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ 19 ఫ్రైడే. సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఉందో అది 29. థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఉందో అది మే 8 మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే సెకండ్, థర్డ్ ప్రొవిజనల్ లిస్టులు ఏవైతే ఉన్నాయో సీట్స్ వేకెన్సీ బట్టి సెకండ్, థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకు ఉంటుంది. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించినటువంటి డేట్స్ కూడా మనకి నోటిఫికేషన్ ఏమో మే 7. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఏమో మే 8 నుంచి. అట్లాగే డిస్ప్లే లిస్ట్ ఏదైతే ఉందో అది మే 22 నుంచి మే 27 వరకు కూడా ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇంకా రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 2 వచ్చేసరికి క్లాస్ 2 రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఇవి కూడా ఎక్సెప్ట్ క్లాస్ 11 అంటే ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి కేంద్రీయ విద్యాలయాల్లో 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 11th ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సపరేట్గా అడ్మిషన్ ప్రాసెస్ అంటూ ఏముండదు. ఇక క్లాస్ 2 వచ్చేసరికి వేకెన్సీ అవైలబిలిటీని బట్టి వేకెన్సీ పొజిషన్ అనేది ఉంటుంది, సీట్స్ అవైలబిలిటీని బట్టి. దీంట్లో వచ్చేసరికి అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి 15th ఏప్రిల్. అంటే సేమ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అప్లికేషన్ సెకండ్ క్లాస్ నుంచి కూడా ఓన్లీ ఫస్ట్ క్లాస్ మాత్రమే ఆన్లైన్లో, నెక్స్ట్ సెకండ్ క్లాస్ నుంచి రిమైనింగ్ క్లాసెస్ కూడా ఆఫ్లైన్ దగ్గరలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాచ్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనల్ డేట్ వచ్చేసరికి 15th ఏప్రిల్. మనకి ఇక్కడ అడ్మిషన్ ఫర్ క్లాస్ 2 ఆన్వర్డ్స్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు. 16th ఏప్రిల్ నుంచి 29th ఏప్రిల్ వరకు అని చెప్పేసి. లాస్ట్ డేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 29th జూన్ సాటర్డే. 11th క్లాస్కి వచ్చేసరికి అడ్మిషన్ కేవలం ఫర్ కేవీ స్టూడెంట్స్, అంటే కేంద్రీయ విద్యాలయంలో చదివిన 10th స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే 11th క్లాస్లోకి. అది కూడా వితిన్ 10 days ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ 10th రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత వితిన్ 10 days లోపల వీళ్ళు వాళ్ళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే. అట్లాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ వచ్చేసరికి అది ఎప్పుడే డిస్ప్లే చేస్తారో కూడా మనకు చెప్తున్నారు. వితిన్ 20 days ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10th రిజల్ట్ డిక్లేర్ చేసినటువంటి 20 days తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాన్ కేవీ స్టూడెంట్స్, కేంద్రీయ విద్యాలయం స్టూడెంట్స్ కాకుండా బయట నుంచి అడ్మిషన్ కోరేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ సీట్స్ అవైలబిలిటీని బట్టి వేకెన్సీ పొజిషన్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పేసి. అది కూడా ఆఫ్టర్ ద అడ్మిషన్ ఆఫ్ కేవీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 11. కేవీలో 10th చదివిన స్టూడెంట్స్ ఇంటర్మీడియట్కి అప్లై చేసిన తర్వాత అప్పుడు కూడా ఇంకా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏమైనా ఉంటే అప్పుడు మాత్రమే నాన్ కేవీ స్టూడెంట్స్కి కేంద్రీయ విద్యాలయాల్లో +1కి అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 11కి వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10th రిజల్ట్ బై సిబిఎస్ఈ 10th రిజల్ట్ డిక్లేర్ చేసినటువంటి 30 days లోపుగా ఇక్కడ మనకి కేంద్రీయ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్ ప్రాసెస్ అనేది లాస్ట్ డేట్ అవుతుంది. ఒక్కసారి జనరల్ ఇన్ఫర్మేషన్ చూస్తే బాలవాటిక అడ్మిషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్, స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 1, క్లోజ్ డేట్ వచ్చేసరికి 15th ఏప్రిల్. బాలవాటిక కింద మనకు వచ్చేటటువంటి క్లాసెస్ వచ్చేసరికి ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్. అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి 2024-25. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయాలన్నటువంటి వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి kvsangtan.nic.in. ఈ సైట్లో
పైన మెన్షన్ చేసినటువంటి ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీకి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కేవీస్ కేంద్రీయ విద్యాలయస్ బాలవాటిక అడ్మిషన్స్ 2024. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే స్టూడెంట్ యొక్క అంటే చైల్డ్ యొక్క ఆధార్ కార్డు, నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్, స్టూడెంట్ యొక్క బర్త్ సర్టిఫికేటు, ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 2 పాస్పోర్ట్ సైజు రీసెంట్ ఫోటోగ్రాఫ్స్, పేరెంట్స్ యొక్క రెసిడెంట్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దాంట్లో క్యాస్ట్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, గార్డియన్ ఐడి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బాలవాటిక కేంద్రీయ విద్యాలయస్ అడ్మిషన్ 2024. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ప్రీకేజీకి వచ్చేసరికి 3 years, నెక్స్ట్ నాట్ ఎట్ 4 years అంటే లెస్ దాన్ 4 years, నెక్స్ట్ బాలవాటిక 2 వచ్చేసరికి అప్ టు 4 years, నాట్ గ్రేటర్ దాన్ 5 years, బాలవాటిక 3 అప్ టు 5 years బట్ నాట్ ఎట్ 6 years. ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలౌ చేయబడతారు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎన్రోల్మెంట్ ఇన్ 2024-25 కేంద్రీయ విద్యాలయస్ క్లాస్ 1కు సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్ వచ్చేసరికి పేరెంట్ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, నెక్స్ట్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి, చైల్డ్ యొక్క బర్త్ సర్టిఫికేట్ దాని యొక్క స్కాన్డ్ కాపీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద క్లెయిమ్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెలవెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కావాలి, చిల్డ్రన్ యొక్క ఆధార్ కార్డు, అట్లాగే చైల్డ్ యొక్క స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది కూడా. క్లాస్ 1లో అడ్మిషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్న వాళ్ళు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. కేంద్రీయ విద్యాలయాల్లో క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఒకసారి చూస్తే షెడ్యూల్ క్యాస్ట్ వచ్చేసరికి 15% సీట్స్ అనేవి వాళ్ళకి రిజర్వ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎస్టీకి షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసరికి 7.5% సీట్స్, నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ అని చెప్పేసి అంటాము 27% సీట్స్ అనేవి వీళ్ళకి రిజర్వ్ చేయబడతాయి. డిఫరెంట్ ఏబుల్డ్ కేటగిరీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 3% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి వారికి ఈ కేటగిరీలో రిజర్వ్ చేయబడతాయి. ఇది మనకి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటికలో అట్లాగే మొదటి క్లాస్లో, సెకండ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డేట్లు, అట్లాగే ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ అడ్మిషన్లు ఏవైతే ఉన్నాయో తీసుకోవడానికి కావాల్సిన ప్రాసెస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ ఏజ్ లిమిట్, రిజర్వేషన్ కేటగిరీ వాటికి సంబంధించినటువంటి వివరాలు. ఐ హోప్ మీ అందరికీ కూడా ఇవి యూజ్ఫుల్ అయి ఉంటాయని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.